వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లెట్ అన్న వర్డ్‌కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ చూద్దాం. సో, లెట్ అంటే మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం? లెట్ అంటే అనుమతినివ్వడానికి, అలాగే ఎగ్జాంపుల్‌కి లెట్ హిమ్ గో అతన్ని వెళ్ళనివ్వు. లెట్ హర్ ఈట్ ఆమెను తిననివ్వు లేకపోతే తిననివ్వండి. సో, మరి ఇదే లెట్ అన్న వర్డ్‌ని ఎలా మనం ఫ్రేజల్ వర్బ్‌గా యూజ్ చేయొచ్చు? ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ ఆన్. లెట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ లెట్ అనేది ఏంటంటే వర్బ్ అన్నమాట. అసలు లెట్ ఆన్. లెట్ ఆన్ అంటే ఏంటి? లెట్ ఆన్ అంటే ఏంటంటే టు టెల్ ఎ సీక్రెట్. టు టెల్ ఎ సీక్రెట్ అంటే ఒక రహస్యాన్ని అంటే ఎవరికీ తెలియని దాన్ని చెప్పడం అన్నమాట. సో, లెట్ ఆన్ అంటే. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. She didn't let on that she was married. She didn't let on that she was married. ఆమె మ్యారీడ్ అన్న సంగతిని ఆమె బయట పెట్టలేదు. అంటే తెలియనివ్వలేదు. అంటే లెట్ ఆన్ అంటే ఏంటి? తెలియనివ్వడం అని. ఇక్కడ మనం తెలియనివ్వలేదు అంటున్నాం కాబట్టి షీ డిడ్ంట్ లెట్ ఆన్. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెట్ అన్న వర్బ్‌కి పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ టెన్స్ ఈ 3 లెట్టే. లెట్. కాకపోతే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు లెట్స్ అంటాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో. పాస్ట్ టెన్స్ లెట్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా లెట్టే అన్నమాట. షీ డిడ్ంట్ లెట్ ఆన్ థట్ షీ వాస్ మ్యారీడ్. ఫైనల్లీ షీ లెట్ ఆన్ థట్ షీ వాస్ లీవింగ్. మొత్తానికి ఆమె వెళ్ళిపోతూ ఉందని చెప్పేసింది. లెట్ ఆన్ అంటే ఏంటి? చెప్పేసింది. అంటే ఇన్ని రోజులు సీక్రెట్‌గా ఉంచింది. దాన్ని చెప్పేసింది. బయట పెట్టేసిందనమాట. అలాంటి సందర్భాల్లో షీ లెట్ ఆన్. ఇది పాస్ట్ టెన్స్. అయినా మనం ఏమంటున్నాం? లెట్ ఆన్ అంటున్నాం. లెటెడ్ అని అనకూడదు. పాస్ట్ టెన్స్ కూడా లెట్టే కాబట్టి షీ లెట్ ఆన్ థట్ షీ వాస్ లీవింగ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యూ షుడెంట్ లెట్ ఆన్ అబౌట్ ది సర్ప్రైజ్ పార్టీ. మనం జనరల్‌గా ఇటువంటివి డిస్కస్ చేస్తూ ఉంటాం గదా! పలానా పార్టీ గురించి చెప్పకు సర్ప్రైజ్‌గా ఉంచుతాం. లేకపోతే పలానా టూర్ గురించి, లేకపోతే ట్రిప్ గురించి గాని, లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి చెప్పొద్దు. సర్ప్రైజ్‌గా ఉంచుదాం అని చెప్తుంటాం. అలా చెప్పే సందర్భంలో యూ షుడెంట్ లెట్ ఆన్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. అబౌట్ అని చెప్పి ఏదైనా మనం మన సర్ప్రైజ్ ఇవ్వాలనుకునే థింగ్‌ని చెప్పొచ్చు. అంటే యూ షుడెంట్ లెట్ ఆన్ అబౌట్ ది సర్ప్రైజ్ పార్టీ. సో, సర్ప్రైజ్ పార్టీని గురించి నువ్వు బయటపడకు, చెప్పకు అని. షీ నెవర్ లెట్ ఆన్ థట్ షీ వాస్ వెరీ రిచ్. అంటే ఆమె ఎప్పుడు గాని అంత ధనవంతురాలని ఎప్పుడు గాని ఆమె బయటపడలేదు, బయట పెట్టలేదు. సో, ఏమీ తెలియని వాళ్ళలాగా అంటే ఏమీ లేని వాళ్ళలాగానే ఆమె ఉంది. అంటే ఆ రహస్యాన్ని దాచుంచింది. షీ నెవర్ లెట్ ఆన్ అంటున్నాం. నెవర్ లెట్ ఆన్. ఎప్పుడు గాని ఆమె బయట పడలేదు. సో, లెట్ ఇన్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెట్ ఇన్ అంటే ఏం లేదు, అనుమతినివ్వడం. అంటే ఎగ్జాంపుల్‌కి రానివ్వడం అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి ఓపెన్ ది డోర్ అండ్ లెట్ హిమ్ ఇన్. లెట్ హిమ్ కమ్ ఇన్ అంటాం గదా! అలా కాకుండా లెట్ హిమ్ ఇన్ అంటే లోపలికి రానివ్వండి, పోనివ్వండి అని చెప్తుంటాం గదా! అలా చెప్పడానికి ఓపెన్ ది డోర్ అండ్ లెట్ హిమ్ ఇన్. సో, దే లెట్ మీ ఇన్ త్రూ ద గేట్. గేట్ ద్వారా వాళ్ళు నన్ను రానిచ్చారు. ది విండో లెట్స్ ఎ లాట్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ ఇన్. సో, ఆ కిటికీ ఏదైతే ఉందో బోలెడంత గాలిని లోపలికి రానిస్తుంది అని చెప్పడానికి ద విండో లెట్స్ అంటున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ జనరల్‌గా చెప్తూ ఉన్నాం. లెట్స్ ఎ లాట్ ఆఫ్ కోల్డ్ ఎయిర్ ఇన్. లేదు రానివ్వదు అని చెప్పాలనుకోండి. థాట్ విండో డజంట్ లెట్ ది కోల్డ్ ఎయిర్ ఇన్ అని చెప్పొచ్చు. సో, థాట్ విండో డజంట్ లెట్ ది కోల్డ్ ఎయిర్ ఇన్ అని చెప్పొచ్చు. నెగెటివ్‌లో చెప్పాలంటే. ప్లీజ్ లెట్ మీ ఇన్. ఐ యామ్
ఫ్రీజింగ్ హియర్. లైక్ మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం గదా! నన్ను లోపలికి రానివ్వండి. బయట చలిగా ఉంది. లేకపోతే చాలా ఇట్స్ టెరిబుల్లీ హాట్ ఓవర్ దేర్. సో, ప్లీజ్ లెట్ మీ ఇన్. లోపలికి రానివ్వండి. లెట్ మీ ఇన్ అంటే లోపలికి రానివ్వండి అని అన్నమాట. సో, ఐ వోంట్ లెట్ యూ ఇన్ ఇఫ్ యూ డోంట్ టేక్ యువర్ డోంట్ టేక్ యువర్ షూస్ ఆఫ్. నీ లేకపోతే ఇఫ్ యూ డోంట్ రిమూవ్ యువర్ షూస్. నువ్వు షూస్ విప్పకపోతే నేను లోపలికి రానివ్వను. అంటే అనుమతించను అని. ఐ డోంట్ లెట్ యూ ఇన్. ఐ వోంట్ లెట్ యూ ఇన్ ఇఫ్ యూ డోంట్ టేక్ యువర్ షూస్ ఆఫ్. సో, మై మామ్ వోంట్ లెట్ మీ ఇన్ ఇఫ్ ఐ యామ్ లేట్. నేను లేట్‌గా వెళ్తే మా అమ్మ నన్ను రానివ్వదు. మనం జనరల్‌గా చెప్తుంటాం గదా! మై మామ్ వోంట్ లెట్ మీ ఇన్. నన్ను రానివ్వదు. ఇఫ్ ఐ యామ్ లేట్‌గా వెళ్తే నన్ను రానివ్వదు. సో, ఇలా మనం లెట్ ఇన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే లెట్ ఔట్. లెట్ ఔట్. లెట్ ఔట్ అంటే చాలా మీనింగ్స్ వస్తాయన్నమాట. ఆ మీనింగ్స్ ఏంటో చూద్దాం. అంటే ఒకే ఫ్రేజల్ వర్బ్‌కి మీనింగ్స్ సందర్భాన్ని బట్టి చాలా ఉంటాయి. కాబట్టి అన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించాలన్నమాట. సో, ఇప్పుడు లెట్ ఔట్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెట్ ఔట్ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. అంటే లెట్ ఔట్ అంటే బయటికి వదిలిపెట్టడం అనే అర్థం వస్తుందిక్కడ. సో, ఇంకొక అర్థం ఏంటంటే టు మేక్ అంటే టు మేక్ సమ్ సౌండ్ అనే అర్థం గూడా వస్తుంది. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ ద డాగ్ ఔట్. సో, డోంట్ కీప్ ఇట్ ఇన్ దట్ కేజ్. లెట్ ద డాగ్ ఔట్. బయటికి వదిలేయి. అంటే లోపల ఉన్నదాన్ని బయటికి వదిలేయి. లెట్ ద డాగ్ ఔట్. లెట్ ద డాగ్ లెట్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఔట్. లెట్ ద డాగ్ ఔట్ లేకపోతే లెట్ హిమ్ ఔట్. లెట్ మీ ఔట్. నన్ను బయటికి వదిలేయి. అంటే నన్ను ఒక రూమ్‌లో వేసి బంధించున్నారనుకోండి. మనం అలా అనొచ్చు. మనల్ని ఎవరైనా బంధించి ఉన్నా అంటే లోపల డోర్ తీయకుండా మనం ఉంటే అటువంటి సందర్భాల్లో లెట్ మీ ఔట్ అని చెప్పొచ్చు. అలాగే ఒక పంజరంలో కానీ, లేకపోతే ఒక బోన్‌లో కానీ ఉన్న జంతువుని బయటికి విడిచిపెట్టడం. లెట్ ద డాగ్ ఔట్. సో, అలాగే బయటకి వెళ్ళనివ్వడం. అంటే టు ఫ్లో అంటే ఏంటి? గాలి కానీ, నీరు కానీ బయటికి పోనివ్వండి అని చెప్తాం గదా! లెట్ ద ఎయిర్ ఔట్ ఆఫ్ ద టైర్స్. అంటే ఆమె టైర్స్‌లోని గాలిని బయటికి వదిలేసింది అని. షీ లెట్ ది ఎయిర్ ఔట్ ఆఫ్ ద టైర్స్. సో, అలాగే హి లెట్ ఔట్ ఎ క్రై ఆఫ్ ఎక్సైట్‌మెంట్. అంటే ఇక్కడ క్రై అంటే గట్టిగా అరవడం లేకపోతే హారర్. వెన్ హి సా ద స్నేక్. చూసినప్పుడు హి లెట్ ఔట్ ఎ క్రై ఆఫ్ హారర్. భయంతో కూడిన శబ్దాన్ని చేశాడు. అంటే ఇక్కడ లెట్ అంటే ఏంటి? టు మేక్ అని. సో, ఇక్కడ శబ్దం చేయడం అని చెప్పే సందర్భంలో లెట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తున్నాం. షీ లెట్ ఔట్ ఎ స్క్రీమ్. కేకేసింది అంటారు కదా! అంటే గట్టిగా అరిచింది అంటే షీ లెట్ ఔట్ ఎ క్రై లేకపోతే షీ లెట్ ఔట్ ఎ స్క్రీమ్. గట్టిగా అరిచింది అని. సో, లేకపోతే షీ లెట్ ఔట్ ఎ స్క్రీమ్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషంతో కూడిన కేకలు అని. సో, అలా లెట్ ఔట్ అంటే ఇక్కడ టు మేక్ థాట్ సౌండ్ అని అర్థం అన్నమాట. సో, అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ద బ్యాగ్. బ్యాగ్‌లో నుంచి క్యాట్‌ని బయటికి వదిలేయి. ఇంకొక మీనింగ్ ఏంటంటే లెట్ ఔట్ అంటే ఊహించింది అని చెప్పడానికి గూడా లెట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని అమెరికన్ ఇంగ్లీష్‌లో యూజ్ చేస్తారనమాట. ఏదైనా ఒక షో కావచ్చు, లేకపోతే ఏదైనా క్లాస్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఎన్ని గంటలకు ముగుస్తుంది అని అడుగుతూ ఉంటాం. అలా చెప్పడానికి గూడా యూజ్ చేయొచ్చు. వాట్ టైమ్ డస్ ద మూవీ లెట్ ఔట్ లేకపోతే వాట్ టైమ్ డస్ యువర్ స్కూల్ లెట్ ఔట్ అంటే ఎన్ని గంటలకి ముగుస్తుంది అని. స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ముగుస్తుంది అని చెప్పడానికి గూడా లెట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. సో, అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై క్లాస్ లెట్స్ ఔట్ అట్ 4 పీఎం. 4కి నా క్లాసు ముగిస్తుంది. అంటే జనరల్‌గా ఆ టైంకి ముగుస్తుంది అని. సో, ఇంకొక మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్కర్ట్ కానీ, ఏదైనా ఒక
బ్లౌజ్ కానీ టైట్‌గా ఉందనుకోండి, మనం దాన్ని వదులు చేయడం. అంటే కుట్లు విప్పేసి దాన్ని బాగా కుట్టడం అన్నమాట. అలాంటి సందర్భాల్లో కూడా చెప్పొచ్చు. క్యాన్ దిస్ స్కర్ట్ బి లెట్ ఔట్? ఇక్కడేంటంటే ఈ స్కర్ట్‌ని కొంచెం వెడల్పుగా అంటే కొంచెం లూజ్‌గా చేయగలరా? అంటే దీన్నేంటంటే ఇది కొంచెం టైట్‌గా ఉంది. దీన్ని చేయొచ్చా? చేయగలమా? అనే సందర్భంలో గూడా మనం లెట్ ఔట్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తామనమాట. సో, నెక్స్ట్ వన్ లెట్ ఆఫ్. లెట్ ఆఫ్ అంటే ఏంటంటే లెట్ ఆఫ్. లెట్ ఆఫ్ అంటే వదిలేయడం. ఏదైనా ఒక తప్పు చేసినా గాని, దానికి శిక్ష విధించకుండా చిన్న ఫైన్ లేకపోతే ఏదైనా ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయడం, వదిలేసేయడం అంటారు గదా! అలా చెప్పడానికి లెట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి దే వర్ లెట్ ఆఫ్ విత్ ఎ ఫైన్. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఫైన్‌తో వాళ్ళు వదిలేయబడ్డారు. ఇది పాసివ్ స్ట్రక్చర్‌లో ఉందన్నమాట. అంటే దే వర్ లెట్ ఆఫ్. సో, వదిలేయబడ్డారు ఒక ఫైన్‌తో. అంటే పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేసారు అని. సో, యూ వోంట్ బి లెట్ ఆఫ్ సో ఈజిలీ ఆర్ సో లైట్‌లీ. అంత ఈజీగా నిన్ను వదిలేయను. అంటే వదిలేయబడవు అని. సో, యూ వోంట్ బి లెట్ ఆఫ్ సో ఈజిలీ చెప్తుంటాం కదా! అంత ఈజీగా వదిలేయలేదు. నీకు శిక్ష పడుతుంది అని చెప్పడం అన్నమాట. సో, ది పోలీస్ లెట్ హిమ్ ఆఫ్ విత్ ఎ వార్నింగ్. పోలీసు ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు. ఐ లెట్ యూ ఆఫ్ ఇఫ్ యూ అపాలజైజ్. నువ్వు సారీ చెప్తే నిన్ను వదిలేస్తా. ఐ లెట్ యూ ఆఫ్. ఐ విల్ లెట్ యూ ఆఫ్. హి ఫెల్ట్ సారీ సో ఐ లెట్ హిమ్ ఆఫ్. అతను సారీ ఫీల్ అయ్యాడు కాబట్టి ఐ లెట్ హిమ్ ఆఫ్. వదిలేసాను నేను. ఏమి శిక్షించలేదు అని అర్థం అన్నమాట. లెట్ హిమ్ ఆఫ్. హి ఈస్ అన్ ఇన్నోసెంట్ బాయ్. సో, మనం జనరల్‌గా చెప్తుంటాం వదిలేసేయి. పాపం చిన్న పిల్లాడు కదా! ఇలా చెప్తుంది. లెట్ హిమ్ ఆఫ్. ప్లీజ్ లెట్ హిమ్ ఆఫ్. లెట్ హిమ్ ఆఫ్. ఇలా చెప్పొచ్చన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే లెట్ డౌన్. లెట్ డౌన్ అంటే ఏంటంటే నిరాశపరచడం అనే అర్థమొస్తుంది. ఐ వోంట్ లెట్ మై పేరెంట్స్ డౌన్. అంటే మన మీద ఏదైనా ఒక ఎక్స్‌పెక్టేషన్ గాని, పలానా మనం చెప్పిన వాగ్దానం కానీ చేస్తామని మాటిచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో మనం చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళని లెట్ డౌన్ చేసినట్టు అవుతుంది. అంటే నిరాశపరిచినట్టు అవుతుంది. సో, ఐ వోంట్ లెట్ మై పేరెంట్స్ డౌన్. నేను నా పేరెంట్స్‌ని నిరాశపరచను. హిస్ యారోగెన్స్ లెట్ హిమ్ డౌన్. ఇక్కడ చూస్తే అతని పరాజయానికి కారణము, అతను కింద పడిపోవడానికి కారణం అతని ప్రవర్తన, అతని దురుసు ప్రవర్తన అని. ఇక్కడ మీనింగ్ వేరే అన్నమాట. హిస్ యారోగెన్స్ లెట్ హిమ్ డౌన్. సో, ఇదన్నమాట లెట్ డౌన్ అంటే. సో, మీరు కూడా లెట్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌తో ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అంతేకాదు మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో తెలియాలంటే వీలైనన్ని ఎగ్జాంపుల్స్‌ని క్రియేట్ చేసి కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.